ఎన్నో రాజ్యాలకు అధిపతి అయిన శుద్ధోధన మహారాజుకు ఏకైక కుమారుడు సిద్ధార్థుడు. రాజభోగాల్లో పెరిగినా అతని మనసు మాత్రం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది కాదు. ఒకరోజు అతడు రాజభవనం బయటకు వెళ్లాడు. అక్కడ అతడు 4 దృశ్యాలు చూశాడు: వృద్ధుడిని, రోగిని, శవయాత్రను, సన్యాసిని. ఈ దృశ్యాలు సిద్ధార్థుడి హృదయాన్ని కలిచివేశాయి. సుఖం శాశ్వతం కాదు, దుఃఖం మన జీవితంలో తప్పనిసరి అని అతడు గ్రహించాడు. ఆ రాత్రే రాజ్యం, సంపద, కుటుంబాన్ని వదిలి సత్యాన్వేషణకు బయలుదేరాడు. బోధివృక్షం కింద సత్యబోధ. సంవత్సరాల తపస్సు తర్వాత బోధిగయలోని బోధివృక్షం కింద ధ్యానంలో కూర్చుని అతడిలా సంకల్పించాడు: సత్యం తెలిసేవరకు నేను ఈ స్థలాన్ని విడవను. అప్పుడు అతడికి జ్ఞానం కలిగింది. అతడే గౌతమ బుద్ధుడయ్యాడు. బుద్ధుని బోధనలు జీవితానికి మార్గదర్శకం. కోరికలే దుఃఖానికి మూలం. సహనం, కరుణే నిజమైన శక్తి. మనసు శాంతిగా ఉంటే జీవితం సుఖంగా ఉంటుంది. తనను తాను జయించినవాడే నిజమైన విజేత. ప్రేరణాత్మక సందేశం. బుద్ధుడు చెబుతాడు: నీ జీవితాన్ని మార్చగల శక్తి బయట కాదు, నీలోనే ఉంది. మన సమస్యలకు పరిష్కారం మన ఆలోచనల్లోనే ఉంది. శాంతమైన మనసుతో జీవిస్తే విజయం సహజంగానే మన వెంట వస్తుంది. Welcome to Vinda Views. Here we explore the interconnectedness of devotion, nature, and knowledge.